వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మా ఊరిలో జరగబోయే లక్షవర్తుల కార్తీక దీపోత్సవం మరియు జ్వాలాహరణ ప్రోగ్రాం చూపించబోతున్నాను అనమాట. సో ఇక్కడ 1,00,000 ఒత్తులు వేసి దీపాలు పెడుతున్నారు. గుడి అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉందన్నమాట. ఇది పూజ బిగినింగ్. సో అక్కడున్న ప్రతి ఒక్క ప్రమిదకి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో ఒత్తులు వేసి ఆయిల్ వేసి రెడీ చేశారనమాట. అండ్ ఫ్లవర్స్ అండ్ కలర్స్తో డెకరేషన్ కూడా చేశారు. సో ఈ దీపం జ్యోతి ఎలా వెలుగుతుందో చూద్దాం. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కపులు ఉన్నారు కదా, రెడ్ డ్రెస్ వేసుకున్న అంకుల్ అండ్ గ్రీన్ శారీ అంటే వాళ్ళు ఈ పూజకి జోడి అనమాట. పూజ ఎలా జరిగిందో మాతో పాటు మీరు చూడండి. సో పూజారి గారు పూజ స్టార్ట్ చేశారు. సో వంశీ స్వామి పూజ చేస్తున్నారు ఇవాళ. అండ్ ఇవన్నీ కూడా ఫస్ట్ లోపల దీపాలు వెలిగించిన తర్వాత బయట దీపాలు వెలిగించాలని చెప్పారు. సో ఆంటీ అంకుల్ వాళ్ళు పూజ బిగిన్ చేశారనమాట. ఎప్పుడైతే పూజారి గారు చెప్తారో అప్పుడు అందరూ వెలిగించడానికి వాళ్ళ సామాను పుల్లలతో రెడీగా ఉన్నారనమాట. సో సామాను పుల్లలు అయితే ఇచ్చారు దేవుడికి, కొబ్బరికాయ కొట్టారు. తర్వాత అలా పూజ అంతా జరుగుతూ ఉంది. హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేయమని చెప్పారనమాట. కుడివైపుగా అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ప్రదక్షిణకి ముందు అక్షింతలు ఇచ్చారు. సో అక్షింతలన్నీ అక్కడ పెట్టమని చెప్పారు, అందరూ పెడుతున్నారు. తర్వాత అంకుల్ వాళ్ళు వెలిగించడం స్టార్ట్ చేశారు. అంకుల్ వాళ్ళు వెలిగించిన తర్వాత రిమైనింగ్ ప్రజలు వెలిగించవచ్చు అని చెప్పారు. సో అలా కప్పులుగా ఎవరైతే పూజలో కూర్చున్నారో ఇన్ని రోజులు, ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో, డైలీ దేవుడికి టెంపుల్ విజిట్ చేస్తారో, అలా 1 by 1 స్వాములని అందరినీ ఒక్కొక్కరుగా లోపలికి పిలిచి వెలిగించమన్నారు అనమాట. అందరూ వెలిగిస్తున్నారు. చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో అక్కడ. కార్తీక మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దాన్ని కార్తీక మాసం అంటారు. సో కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగి నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాలు తెలుపుతున్నాయి. కొన్ని పురాణాలు మరియు గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం పరమేశ్వరుడు ఈ దినం రోజు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి మట్టుబెట్టాడు కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమి అంటారు. గ్రంథాల ప్రకారం కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం ఉత్తమము అని తెలిపారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అమావాస్య అయిన 15 రోజులకు వస్తుంది. ఈ పౌర్ణమి మన జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగుని ప్రసాదిస్తుంది. ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేదా రావి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ ఏదైనా శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంధ్యా సమయంలో వెలిగించడం ఉత్తమం. కార్తీక పౌర్ణమి రోజున ఏ దానం చేసినా చాలా మంచిది. దాంట్లో ఉత్తమమైన దానం క్షీర సాధన దానాలు. సో ఎటువంటి దానం చేయడానికైనా చాలా మంచి రోజులు అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. సో కార్తీక మాసం అనగానే నదీ స్నానానికి దీపాదానాలకే కాకుండా మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది గౌరీ నోములు. ఇలా చాలామంది ఇంట ఉండడం వల్ల గౌరీ నోములు కూడా నోచుకుంటారు. సో ఇక్కడతో మనం కార్తీక దీపోత్సవం ముగించుకున్నాము. జ్వాలాహరణ మొదలైంది. సో దీపాలు వెలిగించుకున్న శివయ్యను బయటికి తీసుకెళ్ళి మనకి జ్వాలా తోరణం కట్టి శివయ్యను లోపలికి తీసుకొస్తారు. జ్వాలాహరణ కోసం జ్వాలా తోరణం ఎలా కట్టారో, జ్వాలా తోరణానికి ఎలాంటి పూజలు చేశారో నాతో పాటు మీరు చూడండి. ఓం శ్రీ భాగ్యాయ స్వామినే నమః. అలంకరణార్థాః అమేవాక్షం గవాభ్యాం స్మారవదైతుదే అయం ముహూర్తస్తు ముహూర్తస్తు ఏతతో సుముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణాం ఏ గ్రహాः
సో ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. సో ఇది డిస్క్లైమర్ అనుకోండి గైస్. సో ఇంతటితో మనం జ్వాలాహరణ మరియు కార్తీక దీపోత్సవం 2 ముగించుకున్నాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్.